ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ ఆనందించడి, ప్రభువునందు ఆనందించడి. సింపుల్. దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువునందు ఆనందించడి. లోకం ఇచ్చే ఆనందం కాదు, మన మ్యూజిక్ కాదు, మన స్టడీస్ కాదు, మన అవి ఏది కాదు. ప్రభువునందు ఆనందించడి. వీ షుడ్ స్పెండ్ టైమ్ విత్ గాడ్, దెన్ గాడ్ విల్ టాక్ టు అస్. దేవుడు యందు మనం ఆనందించడం మనం స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంది. మనకు బాధ ఉంది, నాకు కూడా బాధనే ఉంది. కానీ ప్రభువులో సమయం గడపడం ద్వారా, ఆయన సన్నిధిలో గడపడం ద్వారా, ఆయనతోని గడపడం ద్వారా ఆనందం దేవుడు మనకిస్తాడు. సో మనం ఏం చేద్దామంటే, యెహోవాను వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని ఉంది. కాబట్టి మనం వెతుకుదాం, ఆయన సన్నిధిని వెతుకుదాం, యెహోవాను వెతుకుదాం. అండ్ వన్ మోర్ థింగ్, దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ మనం పోవాలి, అప్పుడు మన దగ్గరికి ఆయన హెల్ప్ చేస్తాడు. మనము రిస్క్ తీసుకోకుండా ఆయన ఎట్లా వస్తాడు? దట్ ఈస్ రాంగ్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. లెట్ us గివ్ అవర్ టైమ్ టు గాడ్, లెట్ us స్పెండ్ టైమ్ విత్ గాడ్. బాధపడద్దు, భయపడద్దు, ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. బైబిల్ని వెతుకుదాం, ధ్యానం చేద్దాం, అర్థం చేసుకుందాం. చిన్న చిన్న వర్సెస్ని అర్థం చేసుకుందాం. నాతో దేవుడు మాట్లాడిన విషయాలు నేను మీకు పంచుకుంటూ ఉంటాను. సో లెట్ us ఆల్ కాన్సన్ట్రేట్ ఆన్ బైబిల్. ఎప్పుడు మన సొంత లైఫ్ అయినా కాదు కదా, దేవుడు ముఖ్యం కదా మనకు. అసలు ఏంటి ఆయన రూల్స్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, అది మనం నేర్చుకుందాం. బైబిల్ ఓకేనా? సో మై హార్టీ విషెస్ ఫ్రమ్ టుడే. బీ హ్యాపీ ఆల్ ఎవ్రీబడి. బైబిల్ స్టడీ కూడా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చిన్న చిన్న టాపిక్స్. సో ఎంజాయ్ చేయండి, నేర్చుకోండి, తెలియని విషయాలు మనం నేర్చుకుందాము ఈ రోజు నుంచి. నాకు తెలియదు, నేను నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిందేదో మీకు చెప్తాను. సో మనం ఈ రోజు నుంచి నేను బైబిల్ స్టడీ చేద్దామని నేను అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు. బీ హ్యాపీ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. శామ్, music teacher. Thank you. Bye.